మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకి చెప్పుకోవచ్చు. కానీ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఎవరికి చెప్పుకుంటారు? అర్థం చేసుకోండి. మనకు కోపం రావడం గొప్ప కాదు. ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప. ఈ ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా మనుషులు మాత్రం అవతల వాళ్ళ భావాలతోనే ఆడుకోవడానికి ఇష్టపడతారు కదంటారా? అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టం. అంటే అందరినీ వదిలేసి దూరంగా ఉండడం ఒంటరితనం కాదు. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలు లేని, అలాగే వీలు కాని మనుషుల మధ్య ఉండటమే అసలైన ఒంటరితనం కదంటారా? ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారు. వారిని పొందలేరు, అలాగే వదులుకొనలేరు. వారితో మాట్లాడలేరు, కనీసం కలుసుకోనలేరు. అయినా సరే వారిని మర్చిపోలేరు. వారి జీవితం నుండి ప్రాణమున్నంత వరకు వెలివేయలేరు. అవునా? మనిషికి కోపం ఉండడంలో తప్పేమీ లేదు. కానీ ఒక మనిషిని వదులుకునేంత కోపం ఎప్పటికీ ఉండకూడదు. గుర్తుంచుకోండి. మనం చేసే తప్పేంటో తెలుసా? మనల్ని పట్టించుకునే వాళ్ళని వదిలేసి మనం పట్టించుకునే వాళ్ళ గురించి ఆలోచించడమే. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీయే కదా, ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. తన మనసులో నిన్ను భగవంతుడిలా పూజించినంతకాలం నువ్వు ఏమన్నా కూడా సర్దుకుపోతుంది. ఒక్కసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే నిన్ను మనిషిగా కూడా తను గుర్తించదు. గుర్తుంచుకోండి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్లుగానే ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిసవుతుంది. ఆ మనసులు దూరంగా ఉన్నా లేదా కనిపించకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతుంది. ప్రేమంటే పొందడమో పోగొట్టుకోవడమో కాదు. ప్రేమంటే కలవడమో విడిపోవడమో కాదు. ప్రేమంటే ఒకరి హృదయంలో మరొకరు ఉండడం, ఒకరికి ఒకరు జీవితాంతం కలిసి తోడుగా ఉండటమే నిజమైన ప్రేమంటే. మనల్ని అర్థం చేసుకునే మనిషి మన జీవితంలో ఉంటే ఎన్ని కష్టాలున్నా కూడా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది కదంటారా? ప్రేమను తెలపడానికి ఎంత ధైర్యం కావాలో, ఆ ప్రేమను త్యాగం చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ ధైర్యమే కావాలి. అవసరాలకు ప్రేమించిన వారు బాగానే ఉంటారు, కానీ అతిగా ప్రేమించిన వారే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. అన్యాయంగా ఒకరిని నొప్పించే నువ్వు పొందే ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ఆ మనసు యొక్క కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే శిక్షై తగులుతుంది. గుర్తుంచుకో. ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి. ప్రేమించబడాలి అంటే అదృష్టం ఉండాలి. ఆ ప్రేమను కాపాడుకోవాలంటే నమ్మకం ఉండాలి. అర్థమైందనుకుంటా. కారణం చెప్పగలిగే ప్రేమ కేవలం ఒక ఆకర్షణ. కారణం చెప్పలేని ప్రేమ ఎప్పటికీ ఒక అన్వేషణ. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరాన్ని కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా
మనమే దూరంగా ఉండటం మంచిది. మన సంతోషాన్ని అలాగే బాధల్ని పంచుకోవడానికి ఒక తోడుంటే బాగుంటుంది. కానీ అన్ని సమయాల్లో మన సంతోషాలు అలాగే బాధలు పంచుకోవడానికి ఎవరు ఉండరు అనేదే జీవిత సత్యం. నీకు నువ్వు తప్ప. నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే నీ జీవితంలో ఏదో ఒక అనార్థం జరిగితే తప్ప నీకు ఏది అర్థం కాదు. ఆ అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించడం. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. అది బాధ కావచ్చు, సంతోషం కూడా కావచ్చు. ఒక్కసారి ఒకరికి మన మనసులో స్థానాన్ని ఇచ్చామంటే మన గుండె ఆగే వరకు కూడా ఆ స్థానం అలాగే ఉండాలి. గుర్తుంచుకోండి, నీ కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు, వీలు చేసుకొని మరీ మాట్లాడడమే నిజమైన ప్రేమ. అందరి కష్టాల్లో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటానికి ఎవరు ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నా పచ్చి నిజం. ఎవరు చెప్పారు మనిషి మరణం ఒక్కసారి అని? ప్రేమించిన వారిని కోల్పోయిన హృదయాన్ని అడిగితే చెప్తుంది ప్రతిరోజు మరణమే అని. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. తలరాతలు లేకపోయినా మనసులో శాశ్వతంగా ఉంటారు కదంటారా? మనవి కాని బంధాల వెంట ఎంత వెంటపడినా కూడా మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. మనది అయితే ఎప్పటికీ మనల్ని వదలదు. మనది కాకపోతే ఎన్నటికీ దక్కదు. గుర్తుంచుకోండి, మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం తెలుపుతుంది. జీవితంలో కోట్లు సంపాదించినా కూడా కలగని ఆనందం ఒక మంచి పని చేసినప్పుడు, మంచి వారిని ఆత్మీయులుగా పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది కదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ.